శ్రీ గురుభ్యో నమ. అందరికీ వందనం. ఈసారి మనం ఎక్కడికి వెళ్తాం లేదు, కానీ మనం ప్రతి శివాలయంలోనూ చూసే నవగ్రహ మండపం గురించి మనం తెలుసుకుందాం. మనందరికీ మన జన్మించిన సమయంలో ఉన్న గ్రహస్థితి ప్రకారం మన జాతకాలు తయారవుతాయి. జ్యోతిష్యులు మన జాతకాన్ని వేసి ఏ గ్రహం ఉచ్చస్థితిలో ఉంది, ఏ గ్రహం నీచ స్థితిలో ఉంది, ఏం చేయాలన్న పరిష్కారాలు కూడా అదే సమయంలో తెలియజేస్తారు. మన సంపూర్ణ జాతకం మొత్తం ఈ గ్రహాల స్థితుల మీద, గ్రహ గతుల మీద ఆధారపడి ఉంటుందన్నది చెప్తారు. సహజంగా నవగ్రహాలు జ్యోతిష్యరీత్యా చాలా శక్తివంతమైనవి. ఆ స్థితిలో కొద్దిగా మార్పులు మధ్యలో చోటు చేసుకున్నప్పుడు కూడా మన జీవితంలో కొన్ని ఏం చెప్పాలి అంటే పైకి వెళ్తాం కానీ కింద పడతాం కానీ జరుగుతుంది. అంటే ఉన్నత స్థితికి వెళ్తాం కానీ నీచ స్థితిలో దిగజారిపోవడం కానీ జరుగుతుంది. ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, పుత్రులతో పిల్లలతో ఇబ్బందులు, ఇంట్లో భార్యతో ఇబ్బందులు, ఇలా రకరకాల ఆర్థిక సమస్యలు, మానసిక ఇబ్బందులు చాలా ఎదురవుతాయి. అందువలన నవగ్రహాలు చాలా శక్తివంతమైనవి అంటారు. ఇక్కడ ఈ నవగ్రహ మండపంలో మనం చూస్తే కనుక నవగ్రహ మండపాలు రకరకాలుగా ఉంటాయి. ఏ ఒక్క ఆలయంలో కూడా, ఏ రెండు ఆలయాల్లో కూడా ఒకే విధంగా మనకి ఈ కనపడవు. నవగ్రహ మండపాలు రకరకాలుగా ఉంటాయి. ఒక్కొక్క నవగ్రహం చాలా ఎక్కువ నవగ్రహ మండపాలలో నవగ్రహాలు నుంచున్న భంగిమలో వాహనంతో పాటు ఉంటాయి. కొన్ని చోట్ల దంపతి సహితంగా, అంటే ఆయా గ్రహాలు తమ సతీమణులతో సహితం కూడా కొలువై ఉంటారు. సహజంగా మనకి తప్పనిసరిగా శివాలయాల్లో కనపడేది ఏంట్రా అంటే నంది, దక్షిణామూర్తి, నవగ్రహ మండపం. ఈ మూడు తప్పనిసరిగా కనపడతాయి మనం ఎక్కడికి పోయినా కూడా. అలాగే కొన్ని గణపతి ఆలయాలలో, కుమారస్వామి ఆలయాల్లో, మరికొన్ని చోట్ల అమ్మవారి ఆలయాల్లో కూడా నవగ్రహ మండపం కనపడుతూ ఉంటుంది. అదేవిధంగా కొన్ని విష్ణు ఆలయాలలో కూడా నవగ్రహ మండపం చూసాం. మదురైలో ఉన్నటువంటి కూడలల్గర్ ఆలయంలో కూడా ఉంటుంది. అదేవిధంగా శ్రీ వైష్ణవ దివ్య దేశాలు 108 ఉన్నాయి. ఆ 108లో మనకి తిరునెల్వేలి జిల్లాలోని తమిరపారాణి నదీ తీరంలో ఉన్న 9 క్షేత్రాలని కూడా శ్రీ వైష్ణవ నవగ్రహ క్షేత్రాలు అంటారు. ఒక్కొక్క క్షేత్రం ఒక్కొక్క గ్రహానికి ప్రతీక. ఇక మనం ఈ గ్రహాల అమరిక ఎలా ఉంటుంది అన్నది చూసుకుంటే కనుక అసలు నవగ్రహ మండపంలో ఉన్నటువంటి 9 గ్రహాలు కూడా 9 దిక్కులకు ఉంటాయి. అంటే రకరకాల దిక్కులు చూస్తూ కొలువై ఉంటాయి. మధ్యలో సూర్యుడు ఉంటాడు. ఆయనకి ఎదురుగా మనకి శుక్రుడు, ఆయనకి కుడి పక్కన చంద్రుడు వచ్చి పడమర దిశగా తిరిగి ఉంటాడు. చంద్రుని పక్కన అంగారకుడు ఉత్తర దిశగా ఉంటాడు. ఆయన్నే కుజుడు అంటారు, మంగళకుడు. ఆయన పక్కన రాహు మళ్ళీ ఉత్తర దిశగా కొలువై ఉంటాడు. ఇక సూర్య భగవాన్ వెనక పక్క శని ఉంటాడు, శనీశ్వరుడు. ఆయన పక్కన శనీశ్వరుడు పడమర ముఖంగా ఉంటాడు. ఆయన పక్కన ఉన్న కేతు ఉత్తర ముఖంగా ఉంటాడు. ఆయన పక్కన ఉన్న బృహస్పతి దక్షిణ ముఖంగా ఉంటాడు, గురువు ఈయనే. ఆయన పక్కన ఉన్న బుధుడు మళ్ళా తూర్పుని చూస్తుంటాడు. బుధుడి పక్కన మళ్ళా శుక్రుడు పక్కన శని. సహజంగా మన జీవితాలలో ఒడిదుడుకులు ఎదురవుతున్నప్పుడు మనకి జ్యోతిష్కులు చెప్పే మాట నవగ్రహ ప్రదర్శనం చేయండి, నవగ్రహ స్తోత్ర పఠనం చేయండి అంటారు. ఈ రెండు చేయటం మూలాన చాలామందికి జీవితంలో నవగ్రహాల మూలాన ఎదుర్కొంటున్న ఇబ్బందులు తొలగిపోయి వచ్చారు. అదేవిధంగా కొంతమందికి చెప్తారు, వెళ్ళి అమ్మవారి ఆలయంలో కానీ, శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో కానీ ప్రదక్షిణ చేయమని కూడా చెప్తూ ఉంటారు. ఎందుకంటే ఆంజనేయుడు గ్రహాల మీద ఆధిపత్యం కలిగినవాడు. సూర్యుడికి శిష్యుడు, శని ఓటమి పాలు చేసి శనిని తన అధీనంలో ఉంచుకున్నవాడు శ్రీ ఆంజనేయుడు. అందువలన ఆయన ఆలయంలో కూడా ప్రదర్శన చేయమని చెప్తారు. ఇక అమ్మవారు స్వామివారిలో సగభాగం అర్ధనారీశ్వర రూపం. ఇక మనకి చూసుకుంటూ వెళ్తే కొన్ని క్షేత్రాల్లో శని నవగ్రహాల ఉన్న పద్ధతి కూడా ఇప్పుడు ఇందా చెప్పిన పద్ధతిలో ఉండరు. ఒక వరుసలో ఉన్న కొన్ని ఆలయాలు ఉన్నాయి. అన్నీ సూర్యుడు వైపు తిరిగి ఉంటాయి, ఎందుకంటే సూర్యుడు మధ్యలో ఉంటాడు కాబట్టి. ఇలా రకరకాల కొలువైన నవగ్రహ మండపాన్ని కూడా నేను తమిళనాడు, కేరళలో అసలు నవగ్రహ మండపం ఉండదు. కర్ణాటకలో చూస్తున్నాను నేను. ఎక్కువగా తమిళనాడులో విచిత్రమైన భంగిమల్లో కొలువైన కొన్ని నవగ్రహ మండపాలు కూడా నేను చూస్తున్నాను. ఇక కేరళలో అయితే అసలు మీకు దరిదాపుగా 1-2 క్షేత్రాలు తప్ప మీకు ఎక్కడా నవగ్రహ మండపం కనపడదు. ఇక నవగ్రహాలు మన జీవితంలో ఉన్న
పరిస్థితుల ప్రకారం ఎలా సరిదిద్దుకోవాలి దాన్ని అంటే మనకి మొట్టమొదటి చెప్పేది నవగ్రహాలకి ప్రదర్శన చేయమని, ఆ తర్వాత నవగ్రహ స్తోత్రాన్ని ఉదయాన్నే లేవగానే కాలకృత్యాలు తెచ్చుకొని పఠించమని చెప్తారు. లేకపోతే మధ్యాహ్నం పూట కానీ, ఉదయం పూట కానీ, సాయంత్రం పూట కానీ వెళ్ళి నవగ్రహ మండపంలో నవగ్రహ స్తోత్రాలు చదువుతూ ప్రదక్షిణ చేయమని చెప్తారు. ఇక్కడ ముందు ఈ వీడియోలో మొట్టమొదట నేను ఏ గ్రహం అనుకూలంగా ఉంటే ఏ పరిస్థితులు వస్తాయి, అననుకూలంగా అంటే మనకి నీచ స్థానంలోకి ఆ గ్రహం వెళ్తే మన జాతకం ప్రకారం మనకి అవే తగ్గిపోతాయి, లభించేవే తగ్గిపోతాయి. ఇక ఈ ఈ ప్రదక్షిణాలు సాయంత్రం పూట కూడా చేయమంటారు. ఉదయం పూట కూడా శుచిగా తయారై స్నానం చేసుకొని ఆలయానికి వెళ్ళి చేయాలి. ఈ ప్రదక్షిణాలు ఎలా చేయాలి? మొట్టమొదటి ఆలయంలో ఉన్నటువంటి ఉపాలయాలు చూసుకొని, ప్రదక్షిణ క్రమంలో అన్నీ చూసుకొని, గర్భాలయంలోకి వెళ్ళి అక్కడ కొలువైనటువంటి పరమేశ్వరుడి లింగాన్ని దర్శించుకొని, ఆ పక్కన ఉన్న అమ్మవారు, గణపతి లేదా వీరభద్రుడు, కాలభైరవుడు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ సందర్శించుకొని వెలుపలికి వచ్చి నవగ్రహ మండపంలోకి వెళ్ళాలి. ఈ నవగ్రహ మండపంలోకి వెళ్ళిన తర్వాత మనం ఏం చేయాలి? ఎందుకంటే మన జాతక రీత్యా మన జీవితాల మీద జ్యోతిష్కులు చెప్పేదాని ప్రకారం నవగ్రహ ప్రభావం విపరీతంగా ఉంటుంది. ఎంత ఆ విపరీత వ్యతిరేక ప్రభావం తగ్గించుకోగలగాలంటే అంత క్రమపద్ధతిలో మనం ఈ నవగ్రహ మండపాల్లో చేయాలి. ఇక్కడ చూడండి, మనకి స్పష్టంగా వివిధ భంగిమల్లో కొలువైన నవగ్రహాలు కనపడుతున్నాయి మనకి ఇక్కడ. ఏ 2 ఆలయాలలో కూడా మనకి ఒకే విధమైనటువంటి నవగ్రహ మండపం కనపడదు. ఒకే విధంగా కనపడితే దూరానికి, కానీ లోపలికి వెళ్ళి చూస్తే మాత్రం మనకి ఆ గట్టు తక్కువ ఉంటాము, కొద్దిగా తక్కువ ఎత్తుగా ఉంటాము, లేకపోతే ఒక మండపంలో ఉంటాము, లేకపోతే సతీ సమేతంగా ఉంటాము, వాహనాలతో ఉంటాము, ఇలా రకరకాలు కనపడుతూ ఉంటాయి మనకి. కానీ ప్రతి శివాలయంలో మాత్రం నవగ్రహ మండపం కనపడుతుంది. ఇక మనం ప్రధాన ఆలయంలో స్వామివారి దర్శించుకొని వెలుపలికి వచ్చి అప్పుడు మనం నవగ్రహ మండపంలోకి వెళ్ళాలి. నవగ్రహ మండపంలోకి వెళ్ళినప్పుడు మొట్టమొదటి వెళ్ళంగానే మధ్యలో ఉన్న ప్రత్యక్ష నారాయణుడు శ్రీ సూర్య భగవాన్ని దర్శించుకొని ఎడం పక్కల మామూలుగా మనం సవ్య దిశలో ఎలా అయితే ఆలయాల్లో ప్రదక్షిణ చేస్తామో అలా 9 ప్రదక్షిణాలు చేయాలా. వస్తే ప్రతి ఒక్క నవగ్రహ స్తోత్రం చదువుకోవాలి. లేకపోతే ఆదిత్యాయ సోమాయ మంగళ బుధాయ గురు శుక్ర శని బేష రాహవే కేతవే అన్న మంత్రాన్ని చదువుతూ 9 సార్లు చేసిన తర్వాత మళ్ళా సూర్యభగవానికి ఎదురుగా వచ్చి అపసవ్య దిశలో 2 ప్రదక్షిణాలు చేయాలి. అప్పటికి 11 ప్రదక్షిణాలు అవుతాయి. ఇంకా పైన అధికంగా సవ్య దిశలో మరొక ప్రదక్షిణం చేసి మన వీపు చూపించకుండా వెలుపలికి రావాలి. వెలుపలికి వచ్చి సమీపంలో ఉన్నటువంటి నీటి దగ్గరికి వెళ్ళి పాదాలు, చేతులు, అదేవిధంగా నేత్రాలు శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తున్న సమయంలో మనకి ఇంకొక ధ్యాస, అంటే అదేదో అవుతుంది, ఇబ్బందులు ఉన్నాయి, ఏమి మనసులో ఉండకూడదు. పూర్తిగా మనం నవగ్రహాల మీదే దృష్టి పెట్టాల. పఠిస్తున్న శ్లోకాలని ఉచ్చారణ దోషాలు లేకుండా స్పష్టంగా నిదానంగా చదువుతూ ప్రదర్శించాలి. ఇలా చేయటం మూలాన ఏమవుతుందిరా అంటే మనకి జీవితంలో ఎదురవుతున్న ఆటంకాలు చాలా వరకు తగ్గిపోతాయి. ఇది కొంతమంది 11 రోజులు చేయమంటారు, కొంతమంది మండల కాలం చేయమంటారు, లేదా కొంతకాలానికి ఆ గ్రహస్థితి సరిదిద్దుకునేదాకా చేయమని చెప్తారు. రకరకాల కాల వ్యవధులు ఉంటాయి. ఈ ప్రదర్శనలు ఎంతకాలం చేయాలి, కానీ రోజు చేయటం చాలా మంచిది. ఇంక ఇది కాకుండా తరువాత ఇది కూడా మనకి ఫలితాన్ని ఇవ్వలేదు అనుకుంటే, అనుకున్న ఫలితం అంటే ఫలితం ఇవ్వటం అంటే పూర్తిగా ఒకరోజు వస్తుందని కాదు, అనుకున్న ఫలితం రాలేదని మనకి సందేహం ఉంటే కనుక అప్పుడు ఈ నవగ్రహాలకి జపాలు, దానాలు, హోమాలు చేయిస్తారు. అవన్నీ కూడా జ్యోతిష్యులు చెప్తారు. కానీ చాలామందికి నవగ్రహ మండపంలో కర్మ పద్ధతిలో ఇప్పుడు చెప్పిన దాని ప్రకారం సవ్య దిశలో 9, అపసవ్య దిశలో 2, మళ్ళా 1 వీపు చూపించకుండా బయటికి రావటం, ప్రదక్షిణ చేసే క్రమంలో నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం, ఇది చేసిన వారికి తప్పనిసరిగా ఫలితం ఉంది. వారి జీవితంలో పైకి వచ్చారని మాత్రం చెప్పగలను. ఇదే సమయంలో శివానుగ్రహం కూడా చాలా ముఖ్యం. శివనామస్మరణ కూడా నిరంతరం చేస్తూ ఉండాలి. అదేవిధంగా హనుమాన్ చాలీసా పఠించడం కూడా నవగ్రహాల వలన ఎదుర్కొంటున్న ఇబ్బందులు తొలగిపోతాయని చెప్తారు. ఈ నవగ్రహ మండపాల గురించి మరొక వీడియో త్వరలో తయారు చేస్తాను. అప్పుడు ఇంకా మరిన్ని వివరాలు, ఒక్కొక్క నవగ్రహ ఫలితం
ఎలా ఉంటుంది, ఉచ్చ స్థితిలో ఎలా ఉంటుంది, నీచ స్థితిలో ఎలా ఉంటుంది, వీరు ఎందుకు ఆ దిశలో కొలువై ఉన్నారన్న వివరాలు కూడా మీకు అతి త్వరలో ఇవ్వటానికి ప్రయత్నం చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ కామెంట్ పెట్టండి. మీ కామెంట్ మీ లైక్ మాకు అదనపు శక్తిని ఇస్తాయి. అదేవిధంగా మీ ఊరి చుట్టుపక్కల ఉన్న పురాతన ఆలయాల తాలూకు వివరాలు కూడా మాకు అందచేయండి. ఇదే యూట్యూబ్లో మీరు కామెంట్ పెట్టి ఆ ఆలయ వివరాలు ఇస్తే వీలైన తొందరలో ఆ ఆలయాన్ని సందర్శించి ఆ ఆలయంని 10 మందికి, ప్రపంచానికి పరిచయం చేస్తాం. అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని ఆలయాల వివరాలని 10 మందికి, అంటే ప్రపంచానికి పరిచయం చేద్దామని ఒక చిన్న లక్ష్యంతో మేము కృషి చేస్తాం. దానికి మీ అందరి సహకారం అవసరం. అదేవిధంగా ఈ వీడియోల్ని కూడా ఆదరించి మాకు ప్రోత్సాహం ఇవ్వాల్సిందిగా వినమ్రంగా కోరుకుంటున్నాం. నమ శివాయ, నమ శివాయ, నమ శివాయ, నమ శివాయ, నమ శివాయ, నమ శివాయ. ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః.